ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే భారతీయ జనతా పార్టీలో పెద్ద స్థాయి నాయకుల నుండి క్రింద స్థాయి కార్యకర్తల వరకు అందరూ నూతనంగా సభ్యత్వాలు నమోదు చేయించుకోవాలని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. కాకినాడ రూరల్ రమణయ్యపేట వైద్యనగర్ బీజేపీ జిల్లా కార్యాలయంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ బీజేపీ పార్టీలో పెద్ద స్థాయి నాయకుల దగ్గర నుండి కింద స్థాయి కార్యకర్తల వరకు అందరి సభ్యత్వం రద్దై నూతనంగా సభ్యత్వం నమోదు చేయించుకునే ప్రక్రియ కేవలం బీజేపీలోనే ఉందన్నారు. రాష్ట్ర నాయకత్వం ఆదేశాలతో రాష్ట్రంలో పార్టీ సభ్యత్వాలను అత్యధికంగా నమోదు చేసి పార్టీని మరింత బలోపేతం చేస్తామన్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ కూటమిలో చేరేందుకు ఆసక్తితో బెంగళూరు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సభ అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్కుమార్, ముఖ్య అతిథులు అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవులతో పాటు మాజీ జిల్లా అధ్యక్షులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య, పార్లమెంట్ కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు కవికొండల భీమశేఖర్, సభ్యత్వ కార్యక్రమ జిల్లా ఇన్ఛార్జ్ అనపర్తి వెంకటేష్, జిల్లా ప్రధాన కార్యదర్శులు కొక్కిలిగడ్డ గంగరాజు, గండి కొండలరావు, అసెంబ్లీ కన్వీనర్లు పితాని లీలావతి, బుర్రా కృష్ణంరాజు, విత్తనాల వెంకటరమణ, వెలుగుల గోపాలకృష్ణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బిక్కిన విశ్వేశ్వరరావు, విశ్వనాథపల్లి శ్రీనివాసరాజు, ట్రెజరర్ చోడిశెట్టి రమేష్, ఉమ్మిడి వెంకట్రావు, పెండం శ్రీదేవి, మండల అధ్యక్షుడు గౌతు చెన్నారావు, నండూరి సత్యబాబు, సలాది అనిల్ కుమార్, శాఖ వెంకటేశ్వరరావు, కాదంబరి రామకృష్ణ, ఢిల్లీ నాయుడు, సుధాకర్, మూర్తి, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. 200 టార్గెట్ పెట్టుకొని సభ్యత్వం నమోదు చేయడం, అలాగే తర్వాత సాధారణ సభ్యత్వం తర్వాత క్రియాశీల సభ్యత్వం ఉంటుంది. ఆ క్రియాశీల సభ్యత్వంలో కూడా ఎవరైతే పార్టీకి ఇష్టపడి మంచిగా పార్టీ యొక్క అభ్యున్నతికి పాటుపడతారో వారందరికీ కూడా క్రియాశీల సభ్యులుగా చేర్చి క్రియాశీల సభ్యత్వం నమోదు కార్యక్రమం కూడా ఇది అయిపోయిన వెంటనే అది కూడా మొదలవుతుంది. ప్రతి కార్యకర్త కూడా ఇందాక చెప్పినట్టుగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల యొక్క భుజస్కంధాల మీద నడిచే పార్టీ, వారి యొక్క కార్యకర్తల సముదాయంతో నడుస్తుంది. ఈ వారసత్వం కాదు. ఇక్కడున్న మేము ఎవరం కూడా, మా వెనుక ఎవరు కూడా రాజకీయ వారసత్వాలు ఉన్నవాళ్ళు కాదు. సాధారణంగా కుటుంబాల నుంచి వచ్చి ఈరోజు భారతీయ జనతా పార్టీలో సభ్యులుగా చేరి బాధ్యతలను తీసుకొని పార్టీలో బలోపేతమైన వాళ్ళమే. అలాగే పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కూడా పాటుపడతారని ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఏదైతే రాష్ట్ర పార్టీ మాకు ఇచ్చిన టార్గెట్ గత సభ్యత్వం కంటే కూడా పెంచే విధంగా ఇక్కడ ఉన్న ప్రతి కార్యకర్త కూడా సభ్యత్వం నమోదు కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ప్రభుత్వం ఏర్పడి కూటమి ప్రభుత్వం ఈ 85 రోజుల్లో దాదాపుగా 17 సార్లు బెంగళూరు చుట్టూ ఆయన తిరుగుతూ ఉన్నాడు. అంటే ఆయన వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరాలి, కాంగ్రెస్ కూటమిలో చేరాలని ఆలోచన చేయడం, అక్కడ కూడా తిరస్కరణకు గురవుతున్నగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఇవాళ దిక్కుతోచిన పరిస్థితులు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో వరదలు వచ్చి ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటే అక్కడ కూడా రాజకీయం చేయడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. ఇవాళ సాక్షాత్తు పులివెందులకు ఆయన నియోజకవర్గానికి వెళితే అక్కడ కూడా ఆదరణ లేని పరిస్థితి వచ్చి నా జనం అంతా ఏమయ్యారని అడిగే పరిస్థితికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి రావడం అంటే చాలా దురదృష్టకరమైన పరిణామం. ఇవాళ వైనాట్ 175 నుంచి 11 సీట్లకు పరిమితమైపోయిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఆయన ప్రతిపక్ష హోదా కోసం పోరాడే స్థితికి దిగజారిపోవడం, సెక్యూరిటీ కోసం పోరాడుకోవడం, వీటిపైనే దృష్టి సారించారు తప్పించి ప్రజలు ప్రకృతి వైపరీత్యాల్లో ఇబ్బందులు పడుతున్నా కూడా వారిని ఆదుకోవాలనే యంత్రాంగాన్ని ఆదేశించిన పరిస్థితులు కూడా లేవు. ఒక పక్క తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులకు ఆపన్నహస్తం ఇవ్వాలి, వారిని ఆదుకోవాలనే దిశగా ప్రభుత్వం, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ముందుకు వెళుతూ ఉంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి దాన్ని కూడా రాజకీయం చేసే పరిస్థితిలో ఉండడం దురదృష్టకర పరిణామం. ఏది ఏమైనా ఇవాళ కూటమి ప్రభుత్వం ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఏ విధంగా ప్రజలను ఆదుకోవాలనే దానిపైన దృష్టి సారించి వాళ్ళందరికీ ఆపన్నహస్తం అందించడంలో మేము ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే, భారతీయ జనతా పార్టీ సభ్యులుగా చేరి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచమని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసుకుంటాం.